మన ఏపీకే 13,000 మెగావాట్స్ పవర్ జనరేషన్ అవసరం అవుతుంది. ఈ జనరేషన్ ఒక సైడ్ ఇంక్రీజ్ క్వాలిటీ ఒకటి అండ్ ఆల్సో ఎనర్జీ కన్జర్వేషన్ చేస్తే సో మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ తగ్గించవచ్చు, మన పవర్ సేవ్ చేయొచ్చు, బిల్స్ సేవ్ చేయొచ్చు. అందరికీ నమస్కారం. వాడుతున్నాం. లోడ్ చేయాలన్నా కానీ కమిటీ ఉంటుంది కాబట్టి స్టార్ రేటింగ్ వాడతారు. మెయిన్ మోటార్స్ ఉంటాయి, అగ్రికల్చర్ మోటార్లు. అగ్రికల్చర్ మోటార్స్ ఓల్డ్ మోటార్ డ్రా చేస్తుంది. ఈవెన్ 16 ట్రాన్స్ఫార్మర్ విత్ స్టాండ్ కాదు, హెచ్పి మోటార్ డ్రా మోర్ దాన్ ఇంకొక 30 years 2039 yearsకి మనకి ఏమాత్రము ఇది ఉండవు. ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఈవెన్ ఇంట్లో మన ఎక్విప్మెంట్స్ ఏసీ 24 degreesలో పెట్టుకోవాలా. స్విచ్ డోర్ ఒకసారి ఓపెన్ చేస్తే చాలా కన్జంప్షన్ అలా తీసుకుంటుంది. అదే కనుక 60 watts ఎల్ఈడి బల్బులు 9-10 వాడచ్చు. కాబట్టి దానివల్ల తగ్గుతుంది. ఈవెన్ మనం అప్పుడు స్ట్రీట్ లైట్స్కి లైట్ ఇల్యూమినేషన్ ఉండేది కాదు. ఇప్పుడు మనం ఈవెన్ కూడా మనం చాలా ఎనర్జీ సేవ్ చేయగలుగుతున్నాము. మంచి ఈ పవర్ సప్లైని ప్లస్ ఈ కరెంట్ కనెక్ట్ చేసాము. అంటే ఎనర్జీ సేవింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ కూడా మనకి 1 week టైం ఇచ్చి 1 week ప్రతి పిల్లల్లో చైతన్యం చేయడానికి ఇవన్నీ కూడా చెప్తాము. నెక్స్ట్ థింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లస్ చేయాలి కూడా. ఎందుకంటే మనము ఎక్విప్మెంట్ కాస్ట్ చూసుకుంటారు కానీ ఇప్పుడు 5 star రేటెడ్ ట్రాన్స్ఫార్మర్ 1.2 అవుతుంది, కానీ దాని లాసెస్ క్యాల్కులేట్ అమౌంట్ వస్తుంది. అదే కాకుండా మనము వెహికల్స్ ఉన్నాయి, మన బిఎస్సి ఎలిమినేట్ చేయడం కోసము వీటిని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ వాహనాలని అతి తక్కువ ధరకు వస్తుంది, ప్లస్ పే బ్యాక్ పీరియడ్ వస్తుంది. మనకి ఇది ఉంది. ఈవెన్ మన ఎలక్ట్రిక్ వాహనాలు బస్సెస్ కూడా ఉంది. బస్సెస్ ఉన్న బస్సెస్ని రీప్లేస్ చేస్తే మనకు 4 yearsలో వస్తుంది. అదే కొత్తది చేసామనుకో 8 years సేవ్ ఎనర్జీ లెటర్స్ బిల్డ్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్ని 2000లో ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది. ఆ పిఓ ఎలక్ట్రికల్ కూడా ఒక ఆడిటర్ ఉంటాడు. దానివల్ల వచ్చే రోజుల్లో ప్రతి వాళ్ళకి ఎనర్జీ మీద ఆడిటర్స్ దే విల్ గెట్ అపాయింట్మెంట్స్. వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఎనర్జీ కూడా మనకి ఫ్యూచర్ ఉంటుంది. స్మాల్ మూమెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా సరే ఈ స్టార్ రేటెడ్ ప్రోడక్ట్సే వాడాలి. సో మీరందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేదానికి మీ వంతు మీరు యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన వంతు మనం ఈవెన్ మేము కూడా మా ఇంట్లో కూడా అదే ప్రోడక్ట్స్ వాడాలనేది ఇట్స్ ఎ మిషన్ లాగా పెట్టుకొని మనం చేస్తే డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ లాస్ట్ వరకు విని కరెక్ట్గా ఏది వాడాలి, ఏది వాడితే దేని బెనిఫిట్స్ ఏముంటాయి అనేది మీరు మీ బిజినెస్లోను ప్లస్ రెడీ అయినప్పుడు గుడ్ మార్నింగ్. మేము ఏపీఎస్సీసీఎం ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ అనే ప్రోగ్రామ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అది సెంటర్ లెవెల్లో సికర సంస్థ అది స్పాన్సర్ చేసిన దాన్ని మనం స్టేట్ లెవెల్లో ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం
స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఉపయోగించమని. స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఉపయోగిస్తే మన కరెంటు బిల్లు ఆదా అవుతుంది. మన కరెంటు బిల్లు ఆదా అవడమే కాకుండా మన పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. సో మన పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాము, మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్స్ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ యొక్క ఉపయోగము ఎక్కువగా ఉండాలని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది రీటైలర్స్కి ఉద్దేశించబడిన ప్రోగ్రాము. రీటైలర్స్ దగ్గరికి ఈ పరికరాలని కొనడానికి ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు అనేవి ఎప్పుడైనా కొనేదానికి రీటైలర్స్ దగ్గరికి కస్టమర్ వస్తారు. కాబట్టి రీటైలరు మంచి నాలెడ్జ్తో ఉండి కస్టమర్స్ని కూడా ఈ స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ కొనేదానికి ఎంకరేజ్ చేయాలని దీని ముఖ్య ఉద్దేశం. సో స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ ఏంటి, దాని ఉపయోగం ఏంటి అంటే చాలా మార్కెట్లో చాలా బ్రాండ్స్, చాలా మోడల్స్ ఉంటున్నాయి. సో ఒక కన్జ్యూమర్ అనేవాళ్ళు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఏది మంచిది, ఏది అంటే మ్యానుఫ్యాక్చరరు మామూలుగా ఈజీగా చెప్పేయచ్చు, కానీ దానికి మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఎలాగా? ప్రూవ్ చేసుకొని ప్రతి కస్టమరు ల్యాబ్కి వెళ్ళి కరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ చెప్పే కరెంటే తీసుకుంటుందా, లేకపోతే ఎక్కువ యూనిట్లు తీసుకుంటుందా, తక్కువ యూనిట్లు తీసుకుంటుందా అనేది టెస్ట్ చేసుకోవడానికి కన్జ్యూమర్ లెవెల్లో కష్టము. సో దానికి ఈ BE అనేది స్టార్ రేటెడ్ లేబులింగ్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్టార్ రేటెడ్ సిస్టంలో ఒక పద్ధతిలో ప్రతి పరికరాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ ప్రూవ్ అయితేనే దానికి ఆ లేబులింగ్ ఇస్తారు. చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. లేబులింగ్ ట్యాంపర్ చేసిన, లేబులింగ్ పీరియడ్ అయిపోయిన లేబులింగ్ పరికరాలని వాడిన దానికి ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, శిక్షలు ఉంటాయి. ఎవరైనా నోటీస్ చేస్తే గవర్నమెంట్ దృష్టికి తీసుకురావచ్చు. సో ఈ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. థ్యాంక్ యూ. ఇది స్టార్ రేటెడ్ స్టాండర్డ్స్ లేబులింగ్ ప్రోగ్రామ్. ఇది మేము ఆంధ్రప్రదేశ్లో 10 ప్లేసెస్లో చేస్తున్నాము. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం మేడం చెప్పినట్టు మనకు స్టార్ రేటెడ్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం. మనం 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఉన్నాయి. మోర్ స్టార్స్ మోర్ సేవింగ్స్. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇండియాలో 2006లో స్టార్ట్ చేశారు. ఫ్రిడ్జ్లు, టీవీలతో, ఫ్రిడ్జ్, ఏసీలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకు 35 ప్రోడక్ట్స్ ఫ్రిడ్జ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు, టైర్లు, ఇన్వర్టర్లు అన్నీ కూడా ఈ స్టార్ రేటింగ్ అప్లయన్సెస్. కొన్ని మ్యాండేటరీ ఉన్నాయి, కొన్ని వాలంటరీ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 స్టార్ ఏసీ వాడితే అది 1.5 యూనిట్స్ తీసుకుంటుంది. అదే మీరు 5 స్టార్ ఏసీ వాడితే 1.2 అంటే 0.3 యూనిట్స్ మనం సేవ్ చేయొచ్చు. అంటే రఫ్లీ అరౌండ్ 20% సేవ్ చేయొచ్చు. సో ఇట్లా మనకు దేశమంతా ఇది ఏదైనా వాడితే మనకు ఆల్మోస్ట్ 40,000 crores మనం సేవ్ చేయొచ్చు. దాంతోపాటు ఆల్మోస్ట్ మనం 15 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి మన పర్యావరణానికి, మనకు గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మేము చెప్పేదేమంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ ముందు మీరు తెలుసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకొని మన పర్యావరణానికి ఉపయోగపడి మీ బిల్లును తగ్గించుకోండి. థ్యాంక్ యూ.